లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది సిపిఎం. భువనగిరితో పాటు మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర ముఖ్య నేతలు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన నేతలు ఎన్నికల్లో మద్దతు అంశంపై చర్చించారు. బీజేపీ ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు తమ్మినేని. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సిపిఎం నేతలకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్. సిపిఎం సహకారంతో భవిష్యత్తులో ముందుకు వెళ్తామన్నారు. భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సిపిఎంను కోరామన్నారు. బీజేపీ శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సిపిఎం అంగీకరించిందన్నారు రేవంత్. 1-2 విషయాల్లో సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి ఏకాభిప్రాయానికి వస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదన వారి ముందు పెట్టినాం. ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నాయి. వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమంలో పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, మిగతా ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఈ కలయిక పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి, దేశ రాజకీయాల గురించి చర్చించాం. రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. ఆ పోటీ విరమించుకోవాలని, అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. భువనగిరి సీట్లో మాత్రం మాకే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాం. అట్లా కాదు అని చెప్పి అక్కడ బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పాం. భువనగిరి సీటు విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో 16 సీట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి, క్రియాశీలకంగా కాంగ్రెస్ని గెలిపించడానికి సిపిఎం పార్టీ నిర్ణయం ఇప్పటికీ తీసుకుంది. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.